ఎన్టీఆర్ గ్రౌండ్స్లో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఘనంగా సాగుతుంది. తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకులు అంటూ పసిపిల్లలపై ఒత్తిడి చేయకుండా వారిలో ఉన్న ఆసక్తిని గమనించాలని రిటైర్డ్ ఐఏ జేష్ ప్రకాష్ నారాయణ సూచించారు. పిల్లల భవిష్యత్తుకు మార్కులు ప్రామాణికం కాదనే విషయాన్ని గమనించి వారి నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా తోడ్పాటు అందించాలన్నారు. చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సురేంద్ర బాబు రచించిన పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అనే పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. పిల్లల్లో ఒత్తిడిని దూరంగా చేసేందుకు ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. బట్టి పట్టి చదువులకు స్వస్తి పలకాలని, అప్పుడే విద్యార్థులు వారు అనుకున్న రంగాల్లో రాణిస్తారని వారు తెలిపారు. పనికి రాకుండా వల్లవేసే పాఠాలను చెప్పి పిచ్చి పిచ్చి పరీక్షలు పెట్టి విజయానికి అర్థాన్ని నిర్వచనాన్ని దారుణంగా ఇచ్చి ఆ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. ఇది మన వల్ల వచ్చిన సమస్య. దాని తగ్గట్టు వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఇవాళ సోషల్ మీడియా అర్థం చేసుకోవడం దేవుడు కూడా తరం. మనందరికీ కూడా గందరగోళంగా ఈ ఆటుపట్లు తట్టుకునే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వాలి. నిజమైన విద్యా బోధన, నిజంగా ఎదగటం అంటే ఏమిటో వాళ్ళకి నేర్పాలి. మనం నేర్చుకోవాలి. మనలో పిల్లల భవిష్యత్తు పట్ల అభద్రతను పోగొట్టుకోవాలి. పిల్లో ఆసక్తి ఉన్న అంశం మీద దృష్టి పెట్టినట్టుగా ఏమైపోతారో అన్న భయం మనకున్నట్టయితే, అలా వద్దన్నా అని చెప్పని వాళ్ళని ఆసక్తిని చంపేస్తే పిల్లలకు ద్రోహం చేస్తున్నాం, మన మనసును ఖేతపరుచుకుంటున్నాం. అంచేత ఇది కేవలం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా పిల్లలకు మాత్రం తల్లిదండ్రులకు అవసరం. నేను చాలా ఆశావాది. సురేందర్ లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు